హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ సంస్థల యొక్క కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ యొక్క వీడియో మనం ఇంట్రడక్షన్ కాబట్టి మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేటటువంటి ఒక చిన్న డెమో చూద్దాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్ ఐడియా వస్తుంది కాబట్టి అప్పుడు మీరు కాన్సెప్ట్ పైన బాగా ఫోకస్ చేయగలరు. సో నెక్స్ట్ వీడియోలో మనం కాన్సెప్ట్ అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుని విత్ అడిషనల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఈరోజు ఈ వీడియోలో ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ బై ఈచ్ అండ్ ఎవరీ ఆర్గనైజేషన్. ఓకేనా, వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ యొక్క వీడియో అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ లాంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా మీకు ఇక్కడ కంటెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. మేజర్గా మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, దాంతోపాటు ఇండియాలో ఉన్నటువంటి జాతీయ సంస్థల గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బీమ్స్టెక్? సో దిగువ పేర్కొన్న ఏ దేశం అనేది బీమ్స్టెక్లో సభ్యత్వం అనేది లేదు. సో బీమ్స్టెక్లో మనకు సభ్యత్వం లేనటువంటి దేశం ఏమిటి? సో ఇదే కదా మనల్ని అడిగినటువంటి క్వశ్చన్. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ చూడండి, మాల్దీవులు, నేపాల్, భారత్, భూటాన్. ఓకేనా, ఈ విధంగా మనకైతే 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మరి సరే ఈ యొక్క బీమ్స్టెక్ అంటే ఏంటిది, అండ్ అదేవిధంగా ఒక బీమ్స్టెక్లో ఏ దేశాలు ఉన్నాయో తెలిస్తే కదా అప్పుడు మన బీమ్స్టెక్లో లేనటువంటి దేశం గురించి మనం మాట్లాడేది. సో బీమ్స్టెక్లో కనుక తీసుకున్నాను, అసలు బీమ్స్టెక్ అంటే ఏంటిదంటే ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెవరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్. వాట్ ఈస్ బీమ్స్టెక్? ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే, మరి ఒక బీమ్స్టెక్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి? సో అక్కడ ఉన్నటువంటిది ఏంటి ఫ్రెండ్స్? బెంగాల్. ఓకేనా, బే ఆఫ్ బెంగాల్ అంటే ఏంటిది? బంగాళాఖాతం. సో ఈ యొక్క బంగాళాఖాతం సంబంధించి కనుక తీసుకుంటే మనకు అక్కడ ఉన్నటువంటిది ఫస్ట్ కంట్రీ భారత్, అండ్ భారత్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటిది భూటాన్. ఓకేనా, భారత్, భూటాన్ ఆప్షన్స్ ప్రకారం మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ దాంతోపాటు మనకుంది బంగ్లాదేశ్. ఓకేనా, భారత్ తర్వాత భూటాన్, బంగ్లాదేశ్. ఓకేనా, భారత్ ఇక్కడ ఉంది, భూటాన్ పైన ఉంది, బంగ్లాదేశ్ భారత్లోనే ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అండ్ భారత్ని ఆనుకుని ఇక్కడ మనకు భూటాన్ ఉంటుంది, అండ్ భారత్ కానుకొని ఇంకేముంటుంది, నేపాల్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకు బీమ్స్టెక్లో ఉన్నటువంటి. ఓకే, మరి ఎట్లా ఈ ఒక టాపిక్ దాకా వచ్చింది, రిమైనింగ్ కూడా చూద్దాం. సో రిమైనింగ్ వచ్చేసి భారతదేశానికి ఆనుకొని ఇటు పక్క ఉన్నది మయన్మార్ కదా, మయన్మార్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బంగాళాఖాతంతో అటాచ్ అయి ఉంది, ఈ కింది భాగంలో ఉంది. చెప్పండి ఫ్రెండ్స్, అదేంటిది? శ్రీలంక. అండ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ ఉంది థాయిలాండ్. మరి మాల్దీవ్స్ ఉందా? లేదు కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో బీమ్స్టెక్ అంటే ఏంటిది, అండ్ అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి దేశాలు తెలిసే సభ్య దేశం కానటువంటిది ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, మరి ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1997, 1997. ఓకే, మరి ఏ నెల? జూన్ నెల. ఓకే, మరి తేదీ ఏమన్నా ఉందా సార్? ఎస్, 1997 జూన్ 6వ తేదీన ఇదైతే ఏర్పడడం జరిగింది. ఓకేనా, ఇది మొత్తం ఎన్ని దేశాలంటే 7 దేశాలతో అయితే ఇదైతే ఏర్పడడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేని దేశం ఏమిటి? శాశ్వత సభ్యత్వం లేనటువంటి దేశాలు యుఎన్ఎస్సి. ఓకేనా, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ కానటువంటిది, అది కూడా పర్మనెంట్ మెంబర్ అన్నాడు. ఓకేనా, అంటే మనకు టెంపరీ మెంబర్ అవ్వచ్చు, అంటే దట్ మీన్స్ నాన్ పర్మనెంట్ మెంబర్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. అసలు యొక్క సభ్య దేశాలు ఎన్ని, అవి ఏంటి ఫస్ట్ మనకు తెలిస్తే కదా, అవి కానిదేదో మనం చెప్పొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి శాశ్వత సభ్య దేశాలు 5. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి చైనా. ఓకేనా, అంటే మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం డిస్కస్ చేసుకుంటున్నాం. చైనా, యూకే ఉంది, ఫ్రాన్స్ ఉంది, అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏముంది, రష్యా ఉంది. సో యూకే ఉంటే యూఎస్ ఊకుంటుందా? ఊకోదు కదా, యూఎస్. ఓకేనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్, చైనా. మరి జపాన్ ఉందా? లేదు కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ ఇదే క్వశ్చన్ నెక్స్ట్ ఎగ్జామ్లో ఏమి ఇస్తాడంటే ఇక్కడ ఇండియా పెడతాడు. సార్ మీరు ఇండియా చెప్పలేదు కదా. ఈ 5 దేశాలు కాకుండా ఏ దేశమైనా అది శాశ్వత సభ్య దేశం కాదు కాబట్టి ఇండియా అయినా శ్రీలంక అయినా ఏదైనా కూడా అశాశ్వత సభ్య దేశమే. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పొటాటో లేదా ఆలుగడ్డ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది? సో ఆలుగడ్డల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది? ఓకేనా, పొటాటో రీసెర్చ్ సెంటర్, సెంట్రల్ పొటాటో రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడుంది ఫ్రెండ్స్? కోల్డ్ ఏరియా అయినటువంటి సిమ్లాలో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, సిమ్లా ఏరియాలో అయితే ఉండడం జరిగింది. ఇది ఏ రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకి అక్కడ పొటాటో అంటే ఆలుగడ్డలకు సంబంధించి అన్ని రకాల యొక్క ఆలుగడ్డలు, వాటి యొక్క స్టడీ పైన అండ్ అదేవిధంగా వాటిపైన రీసెర్చ్ చేయడానికి, బెస్ట్ వంగడాన్ని తయారు చేయడానికి వీళ్ళు ఇక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా, ఎక్కడ ఉంది? సిమ్లా. ఏ రాష్ట్రం? హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
అంతర్జాతీయ న్యాయస్థాన ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్ వన్. ఓకేనా. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో భారతదేశంలో అతిపెద్ద కోర్టు ఏంటిది? సుప్రీంకోర్టు. అట్లాగే ప్రపంచ దేశాలన్నిటి కూడా అతిపెద్ద కోర్టు అనేది ఉంటుంది, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇది ఎక్కడ ఉంది? దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ది హేగ్లో ఉంది. ఓకేనా. ది హేగ్లో అయితే ఉండడం జరిగింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది. ఓకేనా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది యుఎన్కి సంబంధించినటువంటి 6 ప్రధాన అంగాలలో ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యుఎన్ఎస్సి. ఓకేనా. యుఎన్ఎస్సి. ఓకేనా. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది యుఎన్ఎస్సి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో దీని యొక్క ప్రధాన కార్యాలయం అని న్యూయార్క్లో ఉండడం జరిగింది. ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉండడం జరిగింది. ఓకేనా. ఇది యుఎన్ఎస్సి అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే ఇది 1945. ఓకేనా. 1945. ఓకే. అక్టోబర్ 24th. ఓకే. 1945 అక్టోబర్ 24th దీనితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క యుఎన్ఎస్సి అనేది. ఇది దేనికి సంబంధించింది అంటే అంతర్జాతీయ శాంతికి మరియు భద్రత కోసం దీనైతే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జన శిక్షాన్ సంస్థాన్ అనేది దేని యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది? ఇది జాతీయ సంస్థ. ఓకేనా. సో ఇది జాతీయ సంస్థ కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో జన శిక్షాన్ సంస్థాన్. సో జన అంటే ప్రజలు, శిక్ష అంటే ఏంటిది? స్కిల్ అన్నమాట. ఓకేనా. వాళ్ళకి ఏది రాదో దాన్ని నేర్పేయడం. సో ఓకేనా. ఇది దేనికి సంబంధించింది అంటే నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత్వ మంత్రిత్వ శాఖ, దట్ మీన్స్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకేనా. ఈ యొక్క సంస్థ అనేది ఎవరికైతే చదువు రాదో, ఎవరైతే చదువు మధ్యలో వదిలేసారో వాళ్ళందరూ కూడా స్కిల్ నేర్పించడానికి ఈ యొక్క మినిస్ట్రీ అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో దీంట్లో మేజర్గా ఈ యొక్క జన శిక్షాన్ సంస్థాన్ అనేటటువంటి సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది కూడా జాతీయానికి సంబంధించింది. ఓకేనా. ఇది కూడా జాతీయానికి సంబంధించినటువంటి క్వశ్చన్. సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? చెప్పండి. సాహిత్య పురస్కారాలు ఇస్తారు కదా, సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేవి న్యూఢిల్లీ. ఓకేనా. వీటి గురించి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఇది కూడా అడుగుతారు, 1954లో. సో సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1954లో స్థాపించడం జరిగింది. ఇది ఏ నెల అంటే మార్చి నెల. ఓకేనా. మార్చి 12వ తేదీన. ఓకేనా. 1954 మార్చ్ 12న దీన్ని అయితే స్థాపించడం జరిగింది. ఇక్కడ న్యూఢిల్లీలో. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క సాహిత్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క సంస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది 1954లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద వాటిలో ఏది సార్క్ సభ్యదేశంగా ఉన్నటువంటి దేశం? సార్క్ సభ్యదేశంగా ఉన్నటువంటి దేశం, లేనటువంటి దేశం కాదు, ఉన్నటువంటి దేశం అడగడం జరిగింది. ఓకే. మరి ఈ యొక్క సార్క్లో సభ్యదేశాలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి తెలిస్తే మనకు ఆన్సర్ చేయొచ్చు కదా. అసలు ఫస్ట్ ఈ యొక్క సార్క్ అంటే ఏంటో చూద్దాం. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఓకేనా. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇక్కడ అడిగింది ఏంటి? సౌత్ ఏషియన్ అంటే ఏంటిది? దక్షిణ ఆసియా. సో దక్షిణ ఆసియా దేశాల యొక్క కూటమి అన్నమాట. దక్షిణ ఆసియా దేశాల కూటమిని సార్క్ అని అంటాం. మరి భారతదేశం దక్షిణ ఆసియా కూటమే కదా. ఎస్. మరి దాంతోపాటు ఇంకే దేశాలు ఉన్నాయి మనకి ఇక్కడ దక్షిణ ఆసియాలో? చెప్పండి. ఒక్కొక్క లైన్ నెంబర్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి. మనకి ఇక్కడ సార్క్ సభ్య దేశాలు కనుక తీసుకుంటే మొత్తం 8 సభ్య దేశాలు అయితే ఉండడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసి భారత్. ఓకేనా. సో భారత్ పక్కన ఈ మధ్యలో సంకలు ఇరికినట్టు ఉంటుంది, ఏంటిది? బంగ్లాదేశ్. అండ్ దాని తర్వాత ఈ విధంగా తీసుకున్నట్లయితే మన యొక్క భారతదేశం. ఓకేనా. సో ఈ విధంగా భారతదేశం తీసుకుంటే ఈ యొక్క భాగంలో ఉంటుంది భూటాన్ ఉంటుంది. అంటే భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్ 3 అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది దాని తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి మాల్దీవ్స్ ఉంది. ఓకేనా. సో మాల్దీవ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పండి ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు ఇమీడియట్గా చెప్తూనే ఉండాలి. చెప్తుంటే ఇంకా బెటర్గా మనకు ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకోటి ఉంది కదా, ఇది కూడా సౌత్ ఏషియానే కదా, ఏంటిది? నేపాల్. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా ఈ ఏరియాలో ఉండేది, ఏంటిది? పాకిస్తాన్. ఓకే. పాకిస్తాన్. దాని తర్వాత మనకి కింద ఇంకోటి కూడా ఉంది కదా, శ్రీలంక. ఇది కూడా దక్షిణాసియానే కదా. ఓకే. ఇంకా దీంతోపాటు ఇంకేం మిగిలింది? ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడతోటి ఎన్ని దేశాలు అయిపోయినాయి? 8. భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ 4, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్ 4, మొత్తం 8. ఓకేనా. మొత్తం 8. ఈ విధంగా మనకైతే 8 దేశాలు సార్క్ కూటమిలో ఉండడం జరిగింది. సో దీన్ని మనం డీటెయిల్గా ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే నెక్స్ట్ ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ మీకు రఫ్ అండ్ టఫ్ అయిపోవాలి. ఎందుకంటే కాన్సెప్ట్ మీరు చూసేటప్పుడే మీరు నాకు చెప్పాలి, మీరు కాన్సెప్ట్ చెప్పేటప్పుడే, సార్ మీరు అప్పుడు చెప్పారుగా నాకు బాగా గుర్తుందని. సో మయన్మార్ ఉందా? లేదు. చైనా ఉందా? లేదు. మారిషస్ ఉందా? లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఉందా? ఎస్, ఆఫ్ఘనిస్తాన్ ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో యునెస్కో ప్రధాన కార్యాలయం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అథెంటిక్ క్వశ్చన్.
అథెంటిక్ అని ఎందుకంటానంటే ప్రతిసారి మనకు మ్యాగజైన్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణలో కనుక తీసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో రామప్ప దేవాలయం అనేది యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన నేపథ్యంలో దీని గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్ రామప్ప గురించి అడగకపోయినా ఏపీ అండ్ తెలంగాణ ఎగ్జామ్స్లలో ఏమని అడుగుతాడంటే వీటికి గుర్తింపు ఇచ్చింది ఎవరు? యునెస్కో. కాబట్టి యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, అసలు ఇది ఎప్పుడు ఏర్పడ్డది, అట్లాంటి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. సో యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం అనేది ప్యారిస్లో ఉంది. ఓకే గుడ్. మరి ప్యారిస్ ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్లో ఉంది. ఓకేనా. అసలు ఈ యొక్క యునెస్కో అంటే ఏంటిది? ఓకేనా. యునెస్కో అంటే ఏంటిదంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకేనా. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది దాని యొక్క పూర్తి ఫుల్ ఫామ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది? సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా. డ్రగ్స్. ఓకేనా. మీరు అనుకునే డ్రగ్స్ కాదు, ఇది మెడికల్ డ్రగ్స్. ఓకేనా. సో మెడికల్ డ్రగ్స్ అనేవి లక్నోలో ఉండడం జరిగింది. సో దేంట్లో ఫ్రెండ్స్? లక్నోలో అయితే ఉండడం జరిగింది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉండడం జరిగింది. ఇది యూపీలో ఉండడం జరిగింది. ఇది మేజర్గా ఇది మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సో దీంట్లో మనకు సైంటిఫిక్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇక్కడికి వచ్చేసి రీసెర్చ్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ అయినటువంటి మెడిసిన్స్ పైన. ఓకేనా. డిఫరెంట్ అయినటువంటి డ్రగ్స్ పైన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఓఈసీడీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఓకేనా. ఓఈసీడీ. సో వాట్ ఈజ్ ఓఈసీడీ? సో ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఓఈసీడీ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు మొత్తం సభ్య దేశాలు అయితే 38 ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇక ఓఈసీడీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క ఓఈసీడీ ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. ఓకేనా. సో ఓఈసీడీ అక్కడనే ఉంది, యునెస్కో అక్కడనే ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సార్క్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ రిపీటెడ్. ఎట్లా అంటే సేమ్ టాపిక్ రిపీట్ అయింది. ఇలా కొంత ఎక్స్టెండెడ్ డిస్కస్ చేసుకున్నాం, ఆ యొక్క ఎక్స్టెండెడ్ నుంచి మనకు క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా. అంటే మనం ఇప్పుడు గెస్ చేయగలుగుతాం దీని ఆన్సర్ని. సో సార్క్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 8 దేశాలు ఉన్నాయి. సో భారత్ పక్కనే ఉండేది బంగ్లాదేశ్, భారత్ తలపైన ఉండేది భూటాన్, నేపాల్, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అండ్ నెక్స్ట్ కింద ఉండేది శ్రీలంక, అండ్ ఇక్కడ ఉండేది మాల్దీవ్స్. ఓకేనా. సో ఈ విధంగా ఇట్లా మీరు మ్యాప్ని మైండ్లో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది. మొత్తం 8. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ డస్ ద యూఎన్ కౌన్సిల్ హ్యావ్? ఐక్యరాజ్య సమితి కౌన్సిల్లో ఎంతమంది అశాశ్వత సభ్యులు ఉన్నారు? అంటే ఎన్ని అశాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి అంటే మొత్తం 10 అశాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అంటే టోటల్ 5 శాశ్వతం, 10 అశాశ్వతం. అంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి మనకు అట్లా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క ప్రాసెస్ అనేది 10 అశాశ్వత సభ్య దేశాలు అయితే ఉండడం జరిగింది. ఓకేనా. ఓకే. మరి సభ్య దేశాలు ఏంటి అంటే ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, చైనా ఒకటి, రష్యా ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, యూఎస్ అండ్ యూకే. అండ్ ఈ యొక్క ప్రాసెస్ అని ఎవ్రీ 2 ఇయర్స్కి మనకి ఇదైతే రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ నవంబర్ 2020 హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్? నవంబర్ 2020 ప్రకారంగా WTOలో ఎన్ని దేశాలు సభ్యత్వం పొంది ఉన్నాయి? ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఇంకా కొద్దిగా డెప్త్గా అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు 164 కంట్రీస్, 164 దేశాలు అయితే మనకి ఇక్కడ సభ్యులుగా ఉండడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ఓకేనా. జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతంగాని సభ్య దేశాల యొక్క పదవి కాలం ఎంత? ఇది ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా. శాశ్వతంగాని సభ్య దేశాల యొక్క పదవి కాలం ఎంత? 2 ఇయర్స్. ఓకేనా. 2 ఇయర్స్. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ప్రాసెస్ రిపీట్ అయితేనే ఉంటుంది. అయితే దీనిలో మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే భారతదేశం ఏ సమయంలో మన యొక్క ఐక్యరాజ్య సమితిలో ఇన్బిల్ట్గా ఉండడం జరిగింది? అంటే ఈ యొక్క భద్రతా మండలిలో సభ్యదేశంగా ఉంది. అంటే అశాశ్వత కోటాలో మనకు 10 దేశాలు ఉంటాయి. ప్రతిసారి భారతదేశం ఉండాలన్నటువంటి రూల్ ఏం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ స్మృతి దర్శన్ సమితి ఎప్పుడు ఏర్పడ్డాయి? ఓకేనా. గాంధీ స్మృతి మరియు దర్శన్ సమితి ఇది మనకు జాతీయాన్ని కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా. నేషనల్ క్వశ్చన్ ఇది. సో ఇది సెప్టెంబర్ 1985, సెప్టెంబర్ 1987, సెప్టెంబర్ 1984, 86. ఎప్పుడు ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు ఏర్పడింది? 84లో. ఓకేనా. సెప్టెంబర్ 1984లో యొక్క గాంధీ స్మృతి దర్శన్ సమితి అయితే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ టైం మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోదాం. ఇది జస్ట్ బ్రీఫ్ డేటా మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఓకేనా. యూనిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది న్యూయార్క్లో ఉండడం జరిగింది. ఓకేనా. న్యూయార్క్లో అయితే ఉండడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అనేటటువంటి యూనిసెఫ్ అనేది మనకు న్యూయార్క్లో అయితే ఉండడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1946 డిసెంబర్ 11 దీన్ని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది.
సో దీంట్లో మొత్తం దాదాపుగా 192 దేశాలు వచ్చి సభ్య దేశాలుగా అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా ఉన్నటువంటి దేశం ఏమిటి? సో చెప్పండి ఫ్రెండ్స్, దీని యొక్క ఆన్సర్ మీకు ఏమంటే చూడంగానే తెలిసిపోద్ది. ఇప్పటికే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. చైనా, రష్యా, ఫ్రాన్స్, యుఎస్, యూకే. చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్, యూకే. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్, యూకే. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ అంటే యుఎస్ఏ. ఓకేనా? అట్లా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1994లో సస్పెండ్ అయినటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన భాగాన్ని గుర్తించండి. ఓకేనా? 1994లో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన భాగాల్లో ఒకటి రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు అయింది ఏంటిదంటే ట్రస్టీషిప్ కౌన్సిల్. ఓకేనా? ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది మనకైతే రద్దు అయితే అవ్వడం జరిగింది. ఓకేనా? ఇది సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. కానీ 1994లో దీన్ని అయితే సస్పెండ్ అయితే చేయడం జరిగింది, యూఎన్ అనేది. ఓకేనా? అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అంటే ఏడిబి బ్యాంక్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఇది ఫిలిప్పైన్స్లో ఉండడం జరిగింది. ఓకేనా? ఫిలిప్పైన్స్లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇది ఫిలిప్పైన్స్లో ఎక్కడ ఉందంటే మనీలాలో ఉంది. ఓకేనా? ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉండడం జరిగింది. మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఇది 1966. ఓకేనా? 1966 డిసెంబర్ 19 దీన్ని అయితే స్థాపించడం జరిగింది. ఓకేనా? సో దీంట్లో మనకు మొత్తం మీద 68 దేశాలు అయితే సభ్య దేశాలుగా అయితే ఉండడం జరిగింది. ఓకేనా? 68 దేశాలు వచ్చి సభ్య దేశాలుగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా దీని యొక్క అధ్యక్షుడుగా తీసుకుంటే మసట్సుగు అసకావా అనేటటువంటి పర్సన్ ప్రజెంట్ దీని యొక్క అధ్యక్షుడిగా అయితే ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ మనకి దాదాపుగా 250కి పైగా క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. ఈరోజు డెమో వీడియో కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఒక 20 క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్ ప్రకారంగా విత్ కంటెంట్ తోటి కూడా ఈ యొక్క క్లాసెస్ అయితే కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం మన యొక్క ఫౌండేషన్ కోర్స్ని ఏ విధంగా తీసుకోవాలి దాని యొక్క డీటెయిల్ డేటాను చూద్దాం. ఓకేనా? సో చాలామంది కూడా ఫౌండేషన్ కోర్స్ని తీసుకునేటప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ చేస్తున్నారు. సో ఆ యొక్క ఎర్రర్స్ ఏంటి అండ్ అదేవిధంగా ఎట్లా మనం క్లాసెస్ చూసుకోవాలి, పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు మొత్తం ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ దాకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఇది కూడా సబ్జెక్ట్లోని భాగమే. ఓకేనా? మీకు పీడిఎఫ్స్ కొంతమంది డౌన్లోడ్ అవుతలేవు అంటున్నారు కదా, ఆ యొక్క పీడిఎఫ్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి డోంట్ గో అవే. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ డేటా. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్గా బ్రౌజర్లోకి వెళ్ళిపోదాం. బ్రౌజర్ నుంచి కంటెంట్ మొత్తం కూడా మీకు అయితే విజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? డైరెక్ట్ మనం ఇప్పుడు గూగుల్లోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. సో గూగుల్ సెర్చ్లో మనం ఇక్కడ శ్రీనివాస్ మేక్ అని టైప్ చేసినాం. టైప్ చేయగానే మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది హోమ్ శ్రీనివాస్ మేక్ అని. సో డైరెక్ట్ దీంట్లోకి అయితే ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సైన్ అప్ అని. సో ఫస్ట్ మనం సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్ ఉంటారో అసలు ఇప్పటివరకు సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఒక ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వాలి. లేదు అంటే డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి లాగిన్ విత్ గూగుల్ అని ఉంది కదా, డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసి గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం డెమోకి అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ మనం డెమో కోసం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఈ విధంగా అయితే మనం డేటా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎన్రోల్డ్ కోర్సెస్, ఏమేమైనా కోర్సెస్ తీసుకున్నామో వాటి యొక్క టోటల్ డేటా ఎక్కడ ఉంటుంది. ఒకవేళ కోర్సు ఎవరైనా గతంలో ఎన్రోల్ చేసి ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ మనం ఎన్రోల్ కోర్సెస్లోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మన యొక్క కోర్స్ స్టేటస్ మొత్తం కూడా కనిపిస్తుంది. సో ఒకవేళ మనం కనుక కోర్స్ పర్చేజ్ చేస్తే అది పెండింగ్లో ఉందా, కోర్స్ యాక్టివ్లో ఉందా, దాని యొక్క టోటల్ డేటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎన్ని కోర్సెస్ కంప్లీట్ అయినాయి మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్ని కోర్సెస్ మనం కంప్లీట్ చేసినాం, ఎన్ని యాక్టివ్లో ఉన్నాయి అండ్ టోటల్ కోర్సెస్ మొత్తం ఇక్కడ లిస్ట్ అవుట్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనం డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోర్సెస్ సైట్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? దెన్ మనం ఇప్పుడు కిందికి స్క్రోల్ డౌన్ చేయగానే అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా యాడ్ టు కార్ట్. సో ఇక్కడ నుంచైనా మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు పేమెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మన కోర్సులో వచ్చేటటువంటి కంటెంట్ 657 లెసన్స్, ఈ యొక్క క్లాస్తో కలుపుకుంటే 658. సో మీకు పెరుగుతూనే ఉంటుంది, రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కంటెంట్ ఉంది. సో ఇక్కడ ఏ బటన్ మనం క్లిక్ చేసినా యాక్టివ్ లేదు, ఎందుకంటే మనం ఎట్లాంటి పేమెంట్ చేయలేదు, జస్ట్ సైట్లో జస్ట్ లాగిన్ అయినాం అంతే. ఓకేనా? సైట్లో జస్ట్ మన యొక్క అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాం, ఏ బటన్ అయినా కూడా మనకైతే వర్క్ అవుతలేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా
ఇమేజ్ కింద ఇక్కడ మనకి అమౌంట్ అయితే 299 రూపీస్ పడుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది యాడ్ టు కార్ట్. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమౌంట్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ సబ్ టోటల్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రొసీడ్ టు చెక్అవుట్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క ఫోన్ నెంబర్ అన్నీ కూడా మళ్ళీ సెకండ్ టైం ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ద కన్ఫర్మేషన్. ఓకేనా? ఈ విధంగా మీ యొక్క ఫోన్ నెంబర్, ఈ యొక్క డేటా ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా నేను మీకు డెమో కోసం చూపిస్తున్నాను కాబట్టి అన్నీ కూడా అట్లా ఎంటర్ చేయడం జరుగుతుంది. మీరు యాజ్ ఇట్ ఈస్గా అవి ఎంటర్ చేసారు అనుకోండి వర్కౌట్ అవ్వదు. ఓకేనా? సో ఇక్కడ మనకి అమౌంట్ చూపిస్తుంది. సో బిల్లింగ్ డీటెయిల్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసేసి ప్లేస్ ఆర్డర్. ఓకేనా? సో మనకి ఇక్కడ ఈ విధంగా బిల్లింగ్ రావడం జరిగింది. సో ఇప్పుడు నేను పేమెంట్ అనేది చేసేస్తున్నా. పేమెంట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుందో ఆ యొక్క డేటా చూద్దాం. ఓకేనా? పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మన యొక్క మెయిన్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్రోల్డ్ కోర్సెస్, యాక్టివ్ కోర్సెస్, కంప్లీటెడ్ కోర్సెస్ ఈ విధంగా రావడం జరిగింది. సో ఎన్రోల్డ్ కోర్సెస్ వచ్చింది. ఈ యొక్క కోర్స్ని ఎట్లా చూసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎన్రోల్డ్ కోర్సెస్. సో దీనిలోకి ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దిస్ ఈజ్ అవర్ కోర్స్. ఇక్కడ మనకి ఎన్ని లెసన్స్ యాక్టివేట్ అయినాయి? 657. కోర్సులో ఎన్ని కంటెంట్ అయితే యాడ్ అవుతుందో అంత కంటెంట్ విదిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని క్లాసెస్, మీరు ఎన్ని లెసన్స్ కంప్లీట్ చేసారో మీకు ఇక్కడ కౌంట్ చూపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ బార్. సో ఈ యొక్క ప్రోగ్రెస్ బార్ కనుక ఎవరికైతే 70+ ఉంటుందో వాళ్ళకి మాత్రం దాదాపుగా మీరు 80+ అయితే అటెంప్ట్ చేయగలరు. బికాస్ 657 లెసన్స్ని మీరు కనుక ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి కనుక మీరు కనుక వినగలిగితే డెఫినెట్గా మీకు అక్కడ అవుట్పుట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ చాలామంది కూడా ఏంటి జస్ట్ 10 to 12% వస్తేనే వాళ్ళకి గగనం. ఎందుకంటే అంత వీడియోస్ అన్ని కూడా పూర్తిగా చూడట్లేరు. అందుకే వాళ్ళకు మార్క్ టెస్ట్లలో కూడా స్కోర్ అయితే పెద్దగా రావట్లేదు. ఓకేనా? మీరు ఆ యొక్క మిస్టేక్ చేయకండి. ఈ లెసన్స్ అని మీరు ఎక్కువగా కంప్లీట్ చేస్తే అంత ఎక్కువగా మీకే సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. సబ్జెక్ట్ ఎక్కువగా వస్తే క్వశ్చన్ని సార్ట్అవుట్ చేసేటటువంటి విధానం కూడా మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ పైన కానీ లేదా దీనిపైన కానీ మీరు ఎక్కడ క్లిక్ చేసేసినా డైరెక్ట్గా మన యొక్క కోర్సులోకి వెళ్ళిపోతాం. సో కోర్స్ పేజ్లోకి వచ్చినాం. సో ఇప్పుడు మీరు లాగిన్ అయి ఉన్నారు, ప్లస్ కోర్స్ అని యాక్టివేట్ అయింది కాబట్టి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కోర్సు స్టేటస్ కనిపిస్తుంది. దట్ మీన్స్ మీరు ప్రజెంట్ ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నారు, ప్లస్ కోర్స్ అని మీకు యాక్టివేట్ అయింది. మీ యొక్క స్టేటస్ మీరు డైరెక్ట్గా మన యొక్క కోర్స్ పేజ్లోంచి చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది స్టార్ట్ కోర్స్ కనిపిస్తుంది. అండ్ అదే ఇక్కడ మనకు మొత్తం ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫస్ట్ లెసన్ ఓపెన్ చేయొచ్చు. లేదు నాకు పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ కావాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు మొత్తం కూడా ఈ యొక్క కలర్లోకి మారిపోయింది. ఇక్కడ యాక్టివ్లో ఉంది కదా. సో చూడండి. ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మొత్తం కూడా ఎల్లో షేడ్లో అండ్ అదేవిధంగా పింక్ కలర్లో. సో ఇప్పుడు నాకు కెమిస్ట్రీ కావాలి, కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలి. సో డైరెక్ట్గా కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓపెన్ చేసిన అండ్ నాకు పార్ట్ 1 కావాలి. డైరెక్ట్ ఇది క్లిక్ చేసేసిన. ఓకేనా? ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మీకు డైరెక్ట్గా ఫుల్ వీడియో వచ్చేస్తుంది. ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఫుల్ డేటా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఇక్కడ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా నెక్స్ట్ అని, అదన్నా క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ అందరు కూడా ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా యారో బటన్, దాన్ని క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్ ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పీరియాడిక్ ఎలిమెంట్స్ కావాలి, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం పీరియాడిక్ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోతాం. పడ్డది కదా ఇక్కడ పార్ట్ 19 పీరియాడిక్ ఎలిమెంట్స్. లేదు సార్ నాకు ఇప్పుడు డైరెక్ట్గా బయాలజీ ఓపెన్ కావాలి. సో జస్ట్ స్క్రోల్ డౌన్, బయాలజీ పీవైక్యూ, యానిమల్ అండ్ ప్లాంట్ సెల్స్ కావాలి. ఇక్కడ మనం క్లిక్ చేసేస్తే డైరెక్ట్గా యానిమల్ అండ్ ప్లాంట్ సెల్స్ క్లాస్ 2 ఓపెన్ అయింది కదా. సేమ్ ఇదే విధంగా మీరు కంటెంట్ మొత్తాన్ని కూడా చూసుకోవచ్చు. ఓకే, మరి వాట్ అబౌట్ ఫైల్స్? సార్ మాకు ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అవ్వట్లేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రైల్వే తెలుగు మీడియం స్టడీ మెటీరియల్. సో ఫస్ట్ మనం తెలుగు మీడియం చూద్దాం, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా చూద్దాం. రీసెంట్గా మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి ప్రీవైక్యూలో, డేస్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్, పెయింట్స్. ఓకేనా? సో పెయింట్స్ చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసినాం, ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ ఈ యొక్క బటన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క బటన్ పైన క్లిక్ చేయండి, వేరే ట్యాబ్లోకి ఓపెన్ అవుతుంది. సేమ్ మీ మొబైల్లో కూడా సేమ్ ఇట్నే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో పెయింట్స్ ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా డైరెక్ట్గా ప్రింట్ ఆప్షన్ అయినా డౌన్లోడ్ ఆప్షన్ అయినా, డౌన్లోడ్ క్లిక్ చేయండి, ఫైల్ అనేది ఆటోమేటిక్గా మీకైతే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? కనిపిస్తుందా? డౌన్లోడ్ అయిపోయింది కదా, సేమ్ ఇంతే. ఓకేనా? ప్రతి ఒక్క మొబైల్ కూడా యాక్టివ్లో వస్తుంది. సో వాట్ అబౌట్ నెక్స్ట్ టాపిక్? సో ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలంటే అవసరం లేదు, ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రీవియస్, ఇది క్లిక్ చేస్తే
నెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడనే కనిపించేస్తాయి. ఓకేనా, కొన్ని క్లాసులు అంతా మీకు డేటా కనిపిస్తుంది, యూటిలైజ్ ఇట్. అండ్ ఇక్కడ మీకు మెటీరియల్ కనిపిస్తుంది కదా, క్లిక్ టు గ్యాదర్. ఓకేనా, సో ఇక్కడ నుంచి మీరు మళ్ళీ అడిషనల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ కనిపిస్తుంది, అండ్ అదేవిధంగా డాన్సెస్ ఇక్కడ కనిపిస్తుంది, యూటిలైజ్ ఇట్. ఓకేనా, సో ఈ విధంగా మనకు మొత్తం కంటెంట్ అయితే అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎక్కడి నుంచి అందుబాటులో ఉంటాయి, ఆ యొక్క డేటా కూడా చూద్దాం. ఓకేనా, ఇక్కడ కోర్స్ హోమ్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయగానే మళ్ళీ మనం మన యొక్క మెయిన్ కోర్సులోకి వెళ్ళిపోదాం, మెయిన్ ట్యాబ్లోకి. అండ్ ఇక్కడికి రాగానే ఇక్కడ కోర్స్ పేజ్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా అనౌన్స్మెంట్స్. సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నుంచే రావడం జరుగుతుంది. ఓకేనా, అనౌన్స్మెంట్ ట్యాబ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు అన్ని అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. ఏ రోజు ఏ క్లాస్ అప్డేట్ అయింది, ఏంది కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ అప్డేట్ ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క అనౌన్స్మెంట్ ట్యాబ్ నుంచి మీకు అప్డేట్ కనిపిస్తుంది, కోర్స్ పేజ్ నుంచి కంటెంట్ చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంది, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్, జస్ట్ ఫాలో దట్ వన్. అండ్ ఇప్పుడు ఈ యొక్క క్యాండిడేట్ లాగిన్ అయింది కదా, సో ఇక్కడ మనకి ఎన్రోల్ క్యాండిడేట్ యొక్క కౌంట్ మారింది, ఇలా 515 ఉండేది, ఇప్పుడు 516. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది, సేమ్ ఫీచర్ మీకు మొబైల్లో ఉంటుంది. సార్ మాకు ఇదే ఇంటర్ఫేస్ కావాలంటే మీరు మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేయండి, సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. వెరీ వెరీ ఈజీగా కన్వీనియంట్గా ప్రాసెస్ అయితే సింప్లిఫై చేసి అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లారిఫై అయినది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు మ్యాక్సిమం దాన్ని అయితే సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.